బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకోవాలి. అందులో యూజర్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి. డైలీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగింది బ్యాంక్ తీసుకుంటే అందులో కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగింది ఫర్ డైలీ, అలాగే మంత్లీ, ఇయర్లీ. అది ఏం చేస్తుంది, మొత్తం తీసుకుని దాన్ని స్టడీ చేస్తుంది. కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్స్ మిషన్ ట్రైన్ చేస్తుంది, స్టడీ చేస్తుంది. తీసుకుని ఏం చేస్తుంది, ఆప్టిమైజ్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్, ఆప్టిమైజ్ యూజర్స్. జరిగినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుందంటే కూడా ఆప్టిమైజ్ యూజర్స్ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగింది బేస్డ్ ఆన్ అంటే నంబర్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్ బేస్ చేస్తుంది. మిషన్ ఏం చేస్తుందంటే ఆప్టిమైజ్ యూజర్స్ చేస్తుంది. ఫైనల్ ఏం చేస్తుందంటే సమ్ గ్రూపింగ్ అంటే ఏ ట్రాన్సాక్షన్ ఏ గ్రూప్ చెందిందంటే డివైడ్ చేస్తుంది. గ్రూపింగ్ అనేది క్రియేట్ చేసి ఏ ట్రాన్సాక్షన్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆ గ్రూపింగ్ అన్నది చేసినప్పుడు నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఏ గ్రూప్ ఏ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది డివైడ్ చేసి ఫైనల్ గా రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ క్లిక్ స్ట్రీమ్ డేటా. క్లిక్ స్ట్రీమ్ డేటా అంటే మనం సపోజ్ ఏదైనా డేటా కీబోర్డ్ ద్వారా ప్రెస్ మనకి అదే క్లిక్ అంటే బటన్ ప్రెస్ చేసుకుంటే ఒక డేటా కీబోర్డ్ ద్వారా మనకి క్యారెక్టర్ వెళ్ళి డేటా మిషన్ తీసుకున్నాం అంతే కదా. కీబోర్డ్ తీసుకున్నాం జస్ట్ నాకు ప్రెస్ బటన్ అదేంటంటే మనకి అంతే ఏమవుతుంది ఒక వన్ వర్డ్ ఒక క్యారెక్టర్ సిస్టమ్కి ఇచ్చినాడు అలాంటి పడుతుంది. క్లిక్ స్ట్రీమ్ డేటా అటువంటి టైప్ డేటా మౌస్ తీసుకుంటాం జస్ట్ క్లిక్ చేసుకుంటాం క్లిక్ చేసినప్పుడు మనకి డేటా అన్నది వస్తుంది. దానికి మిషన్ ఎలా కనెక్ట్ చేస్తుంది ఆ టైప్ ఆఫ్ డేటా ఇన్పుట్స్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, దిస్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, దిస్ ఇస్ డిఫరెంట్ టైప్. చేసినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, సీక్వెంట్ కస్టమర్ సారీ సీక్వెంట్ కస్టమర్ ఆప్టిమైజ్ యూజర్స్ క్లికింగ్ స్ట్రీమ్ డేటా చేసినప్పుడు ఏం చేస్తుంది ఆప్టిమైజ్ యూజర్ అంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్. చూడండి ఇప్పుడు ఆన్లైన్లో మన డేటా ప్రాసెస్ చేసినప్పుడు సపోజ్ ఒక మన IBM ఉంది, లేకపోతే సాఫ్ట్వేర్ ఉంది, లేకపోతే అమెజాన్ ఉంది. ఇంకా డైలీ వర్క్ చేస్తున్నప్పుడు డేటా అప్లోడ్ ఏం చేస్తున్నాడు, డైలీ అప్లోడింగ్ చేస్తున్నాడు. అంటే క్లికింగ్ అంటే మనకి ఏంటంటే డేటా అప్లోడ్ ఇస్తుంది, సర్వర్లో డేటా అప్లోడ్ ఇస్తుంది ప్రాసెస్. ఓకే, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఆప్టిమైజ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువైనప్పుడు దాన్ని ఎలాగ చేస్తారు. ఆప్టిమైజ్ అంటే ఏంటంటే మీకు రెడ్యూసింగ్ ద వర్క్ ఫ్లో అంటే ఎక్కువ మనకి ఏంటంటే ఆ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు దాని డేటా ఏం చేస్తుందో ఆప్టిమైజ్ యూజర్స్ ఫ్లో చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ డేటాని ప్రాసెస్ చేసుకుంటారు, నెంబర్ ఆఫ్ క్లిక్స్. ఓకే, ఆ టైప్ ఆఫ్ డేటాని ఏం చేస్తుంది మిషన్ ఎక్స్పీరియన్స్ ఏం చేసి ఫైనల్ ఏమవుతుంది KPI లిస్ట్. ఇదేనా KPI లిస్ట్. KPI లిస్ట్ ఏంటంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్. అది అలా ఏది బేస్ చేసి చూస్తుందంటే బేస్డ్ ఆన్ ది KPI లిస్ట్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అంటే డేటా మీద వర్కౌట్ చేస్తున్నాం కీ ఫ్యాక్టర్స్. అది బెటర్ రిజల్ట్ రావాలంటే ఏం చేస్తున్నాం కీ ఫ్యాక్టర్ పోవాలి. ఆ కీ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని అది ఏం చేస్తుందంటే ఇప్పుడు బెటర్ క్లిక్ స్ట్రీమ్ డేటా అంటే అది ఫైనల్గా రిజల్ట్ కీ ఫ్యాక్టర్ ఏదైతే ఇంపార్టెంట్ అంతే కదా. మనకు ఇప్పుడు సపోజ్ క్లాస్ 9:30 రావాలి అంటే నెక్స్ట్ 4 వెళ్ళాలి. ఇదేంటి సమ్ కీ ఫ్యాక్టర్, అది మ్యాండేటరీ. అది ఎవరు పడితే 7 కావచ్చు 7 వెళ్ళవచ్చు అన్నది కాదు. కీ ఫ్యాక్టర్ ఏంటి కదా బిఫోర్ 9లో క్లాస్లో ఉంటాం, 4లో బయట. అది కీ ఫ్యాక్టర్. మస్ట్ అది కీ ఫ్యాక్టర్. చూడండి 9 కల్లా మీరు గేట్ 9లో లోన్ ఉంటుంది కాదు గేట్ బయట ఉంటుంది పంపించేస్తారు కీ ఫ్యాక్టర్. దానివల్ల ఏమవుతుంది కీ ఫ్యాక్టర్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది వాట్ ఇస్ యూజ్ ఆఫ్ కీ ఫ్యాక్టర్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఉంటుంది. కీ ఫ్యాక్టర్ ఫాలో అవ్వడం ఏమవుతుంది ఎగ్జాక్ట్ డేటా వస్తుంది. పెర్ఫార్మెన్స్ బాగుంటుందా లేదా సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ కీ ఫ్యాక్టర్ వల్ల బాగుంటుందా లేదా అందులో నేను చెప్తే రియల్ టైం వచ్చింది మన మీకు అర్థమవుతుందని చెప్పేసి మరి రియల్ టైం చెప్తాను. అంటే కీ ఫ్యాక్టర్ ఎందుకు ఫాలో అవుతారంటే అదే టైంకి ఖచ్చితంగా టైం ఇంటర్వల్లో రావాలి. లేదంటే దానికి ఏమవుతుందంటే అన్వాంటెడ్ డేటాని అవాయిడ్ చేస్తుంది, ఇంపార్టెంట్ డేటా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది యాక్యురసీ వస్తుంది, డేటా పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్యురసీ డేటా ఎగ్జాక్ట్ డేటా వస్తుంది. దాంట్లో దాన్ని ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఏం తెలియదు. చూడండి 9 కల్లా ఎవరు వస్తారో వాళ్ళు క్లాస్లో కూర్చోండి. మరి దాంట్లో ఎవరు 9 కూర్చోరు, ఎవరు 8:30 కూర్చోరు, 10 కూర్చోరు మనం ఫిల్టరేషన్ అవసరం లేదు అంతే కదా. ఎగ్జాక్ట్ 9 కూర్చొని క్లాస్లో కూర్చుంటాడు. సార్ ఈ టెస్ట్ అయిపోయి వచ్చేసాడు సార్ అటువంటిది ఎగ్జాక్ట్ 9 కూర్చొని ఎలా చేశారు, ఎగ్జాక్ట్ 9 రావాలంటే ఏం చేశారు, ఎలా చేయలేదు పంపిస్తారు, డిస్కౌంట్ చేస్తారు. అంటే ఇక్కడ కీ పెర్ఫార్మెన్స్ టైమింగ్ మాట.
9 o'clock కంపల్సరీ రావాలి. అలాగే ఇక్కడ కూడా కీ ఫ్యాక్టర్స్ అన్న ఫాలో అవ్వాలి. ఎక్కడది క్లికింగ్ స్టేజ్ దగ్గర